హాయ్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ బై రమణి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పిన 28 నరకాలు. పుణ్యం చేసుకున్న ఆత్మలు దివ్య శరీరాన్ని పొంది స్వర్గాన్ని చేరుకోగా, బ్రతికి ఉన్నన్నాళ్ళు మంచి మానవత్వం మరచిపోయి భగవన్ నామస్మరణ మరచిపోయి స్త్రీలను, వృద్ధులను, అనాథలను హింసించి దొంగతనాలు, మానభంగాలు, హత్యలు చేసి ఈ విధంగా అనేక పాపాలు చేసిన ఆత్మలు చనిపోయిన తర్వాత 40 రోజులు ప్రయాణం చేసి యమధర్మరాజు యొక్క వైవస్వత సభకు చేరుకుంటాయి. వైవస్వత సభలో యమధర్మరాజు పాప తీవ్రతను బట్టి ఎవరెవరికి ఏ శిక్షను విధిస్తే ఆ శిక్ష అమలు పరచబడుతుంది. నరకంలో పాపాలను అనుభవించడానికి ఆత్మలు యాతనా శరీరాన్ని పొందుతాయి. 1వ నరకం తామిశ్రం. భార్యను లేదా ఇతర ఆడవాళ్లను, బలహీనులను హింసించిన వారికి, దొంగతనాలు చేసిన వారికి, ఇతరుల ఆస్తి కోసం విష ప్రయోగం చేసేవారికి, వీరందరికీ కూడా చీకట్లో కొట్టడం జరుగుతుంది. దీనినే తామిశ్రం అంటారు. 2వది అంధ తామిశ్రం. అంటే భార్యను వంచడం, కుటుంబాన్ని మోసం చేయడం, బలవంతంగా మోసం చేయడం వల్ల కళ్ళు అంధమవుతాయి. దీనినే అంధ తామిశ్రం అంటారు. 3వది రౌరవం. బలహీనులను బలవంతులు హింసించడం. పాపి మీద దహించేదిగా పాము ఆకార భయంకర ప్రాణులు మీద పడతాయి. దీనినే రౌరవం అంటారు. 4వది మహారౌరవం. బంధువులను, బలహీనులను హింసించిన వారికి మరింత తీవ్రమైన పాము పీడనంలో శరీరం దహించబడుతుంది. 5వది కాలసూత్రం. పెద్దలను, గురువులను, పూజారులను హింసించిన వారికి నిప్పుతో వేడి చేసిన లోహంతో కట్టివేస్తారు. దీనినే కాలసూత్రం అంటారు. 6వది అసిపత్రవనం. శాస్త్రాన్ని, శాస్త్రబద్ధమైన పద్ధతులను వ్యతిరేకించిన వారికి, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన వారికి, సనాతన ధర్మం మీద నిందలు వేసేవారికి, ఇలాంటి పాపాత్ములందరినీ కూడా పదునైన కత్తులు గల అడవిలో ఆ కత్తుల మీద వీరి శరీరాలను పడవేయగా ఈ పాపాత్ముల రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. దీనినే అసిపత్రవనం అంటారు. 7వది శూలప్రోత్నం. శరీరంలో ఉక్కు కత్తులతో గుచ్చడం. అమాయకులను, ముసలివాళ్లను, వికలాంగులను హింసించి కొట్టడం లాంటి చేసేవారికి వేసే శిక్షనే శూలప్రోత్నం అంటారు. 8వది వజ్రకంటక శాల్మలి. ధర్మబద్ధులపై, మత పెద్దలపై దాడి చేసిన వారికి కత్తుల లాంటి చెట్ల కొమ్మలతో కొట్టడం చేస్తారు. దీనినే ఈ శిక్షనే వజ్రకంటక శాల్మలి అంటారు. 9వది విటశననం. ఈ శిక్షను అబద్ధాలు చెప్పేవారికి, ధర్మబద్ధులపై, అమాయకులపై దాడి చేసిన వారికి వెన్నుపై పిడిగుద్దులతో గుద్ది శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తారు. ఈ శిక్షనే విటశననం అంటారు. 10వది పూజన నరకం. అంటే బ్రతికినప్పుడు శరీరం శుభ్రం లేకుండా, శౌచం లేకుండా, స్నానాలు చేయకుండా గలీజుగా ఉంటూ, అలాగే తింటూ నిద్రపోయే వారికి మలమూత్రాలతో నిండిన చెరువులో మునిగించడం చేస్తారు. దీనినే పూజన నరకం అంటారు. 11వది ప్రాణార్థ నరకం. డబ్బులు తీసుకుని హత్యలు చేసిన వారికి, హత్యలు చేయించిన వారికి కూడా ఈ ప్రాణార్థ నరకం వర్తిస్తుంది. నరకంలో ఉన్నన్ని రోజులు వీరికి నరక జంతువులతో తొక్కిస్తూనే ఉంటారు శరీరాన్ని. దీనినే ప్రాణార్థ నరకం అంటారు. 12వది విషశననం నరకం. ప్రజలను పాలించే అధికారులు తమ అధికారాన్ని ప్రజలకు సేవ చేయడానికి కాకుండా సొంత ప్రయోజనాలకు ఉపయోగించే వారికి వీరిని ఈ నరకంలో పడవేయడం జరుగుతుంది. విషశననం అంటే తలలు తొలగించడం, మరి అతికించడం, తొలగించడం, మళ్ళీ అతికించడం. దీనినే విషశననం నరకం అంటారు. 13వ శిక్ష లాలభక్షణం. పవిత్రంగా లేకుండా అపవిత్రమైన పనులు చేయడం, ధర్మంగా డబ్బు సంపాదించకుండా దొంగతనం చేయడం, కష్టపడకుండా ఇతరుల సొమ్మును ఆశించిన వారికి, అబద్ధాలు చెప్పి ఇతరులపైన నిందలు వేసే వాళ్ళకి ఈ శిక్ష ఉంటుంది. పేరుకుపోయిన మలమూత్రం తినిపిస్తారు. దీనినే లలాటభక్షం అంటారు. 14వ నరక శిక్ష పేరు సారమే యాదనం. న్యాయాన్ని నిర్ణయించే న్యాయాధికారులు తమ స్వార్థం కోసం అన్యాయం చేసిన వారిని వదిలేసి న్యాయం చేసిన వారికి శిక్ష పడేలా చేసేవారికి ఈ శిక్ష అమలు చేస్తారు. నరక కుక్కలు అంటే ఉక్కుతోనూ ఇనుముతోనూ చేసిన కుక్కల చేత శరీరాన్ని కరిపిస్తూ ఉంటారు. దీనినే సారమే యాదనం అంటారు. 15వ నరక శిక్ష పేరు అవీచి. గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య చేసిన వారికి ఈ అవీచి అనే శిక్ష విధించబడుతుంది. అగ్నిలో, బురదలో
పడవేయడం, అగ్నిగుండంలో పడవేయడం చేస్తారు. 16వ నరక శిక్ష పేరు అయోముఖం. పవిత్రమైన నిప్పును బ్రతికి ఉన్నన్నాళ్ళు చెడుకు ఉపయోగించిన వారికి, చెడ్డవారికి సహాయకారిగా ఉన్నవారికి నిప్పుల బావిలో వేస్తారు. దీనినే అయోముఖం అంటారు. 17వది రాక్షోగణ భోజనం. నరమాంసం తిన్నవారికి, గోమాంసం తిన్నవారికి నరకంలో వీరి యాతనా శరీరాన్ని రాక్షసులు, రాక్షస కుక్కలు, జంతువులు తినేస్తూ ఉంటాయి. ఒకవైపు నుంచి తింటూ ఉండగా ఒకవైపు నుంచి పునర్నిర్మితం అవుతూ ఉంటుంది. దీనినే రాక్షోగణ భోజనం శిక్ష అంటారు. 18వ శిక్ష శూలోదకం. 10 మంది తాగే నీటిని, 10 మందికి ఉపయోగకరమైన నీటిని కలుషితం చేయడం, వృథా చేయడం, జంతువులకు, పక్షులకు నీరు తాగడానికి లేకుండా చేయడం, ఇలాంటి పాపాలు చేసిన వారికి పదునైన కత్తుల లాంటి బాణాలతో నిండిన నీటిలో వేసి గుచ్చుతారు. దీనినే శూలోదకం అంటారు. 19వ నరక శిక్ష దండసూకం. ధర్మబద్ధం కాని శృంగారంలో పాల్గొనడం, భార్యాభర్తలు కాకుండా ఇతర పురుషులు, ఇతర స్త్రీలతో శృంగారం చేసేవారికి ఈ శిక్ష విధించబడుతుంది. వీరు నరకంలో ఉన్నన్నాళ్ళు పెద్ద పెద్ద పాముల కోరల చేత గుచ్చుతూ ఉంటారు. దీనినే దండసూకం అంటారు. 20వ నరక శిక్ష అవతతరణం. వేదాలను, శాస్త్రాలను, ఉపనిషత్తులను నిందించేవారికి, దైవాన్ని నిందించి దేవాలయాలపైన దాడుల చేసేవారికి ఈ శిక్ష విధించబడుతుంది. వీరు నరకంలో ఉన్నన్ని నాళ్ళు నిప్పుల లాంటి పెద్ద బండరాళ్లతో నలిపేస్తూ ఉంటారు శరీరాన్ని. తర్వాత శరీరం పునర్నిర్మితమవుతుంది, మళ్ళీ నలిపేస్తూ ఉంటారు ఇదే బండరాళ్లతో. దీనినే అవతతరణం అంటారు. 21వ నరక శిక్ష పేరు అంధకూపం. అమాయకులను, స్త్రీలను, శరణార్థులను వంచించి మోసం చేసిన వారికి ఇనుముతోనూ ఉక్కుతోనూ తయారు చేసిన క్రూర మృగాల నిండిన గుహలో పడవేస్తారు. ఈ శిక్షనే అంధకూపం అంటారు. 22వ నరక శిక్ష పేరు కృష్ణ ప్రోత్స్నం అంటారు. అమాయకులైన ఎవరు దిక్కులేని వారి చేత చాకిరీ చేయించుకోవడం, శ్రమ చేయించుకొని వారికి డబ్బులు ఇవ్వకపోవడం వంటి వారిని నిప్పులు కాలి నల్లని జ్వాలలు విరజిమ్మే గుహలో పడవేస్తారు. దీనినే కృష్ణ ప్రోత్స్నం అంటారు. 23వ శిక్ష లలాభక్షణం. వారి కింద పనిచేసే వారికి శుభ్రమైన తిండి పెట్టకుండా పురుగుల పడిన అన్నాన్ని పెట్టడం, చద్దన్నము, మిగిలిపోయిన అన్నం తమ కింద ఉన్న పనివాళ్లకు పెట్టడం, ఇలాంటి పనులు చేసేవారికి మలమూత్రం తినిపిస్తారు. దీన్నే లాలాభక్షణం అంటారు. 24వ నరక శిక్ష పేరు నీలా. మహిళలను లేదా దిక్కులేని వాళ్లను గృహాలలో వేసి బంధించి హింసించే వారికి ఈ నీలా శిక్ష పడుతుంది. వీరి వేతన శరీరాన్ని బద్దలు చేస్తారు, తర్వాత పునర్నిర్మితం అవుతుంది. మళ్ళీ బద్దలు చేస్తారు శరీరాన్ని, మళ్ళీ పునర్నిర్మితం అవుతుంది. ఇలాగే శిక్ష పూర్తయ్యే వరకు చేస్తూనే ఉంటారు. దీనినే నీలా అంటారు. 25వ నరకం పేరు వైతరణి నదిని దాటడం. స్త్రీలను హింసించడం, స్త్రీలను మానభంగం చేయడం, హత్యలు చేయడం, బలవంతులు బలహీనులను హింసించడం లాంటి తప్పులు చేసిన వారికి ఈ వైతరిణి నది చీము, నెత్తురు, భయంకరమైన రాక్షస చేపలు, క్రిమి కీటకాలు ఈ వైతరిణి నదిలో వీరి శరీరాన్ని తింటూ ఇలా ఉండగా వీరు ఎటుపోవాలో తెలియని దుస్థితిలో ఉంటారు. వీరి పాపం తీరనంత కాలం ఆ వైతరిణి నదిని దాటుతూనే ఉంటారు. ఎలాంటి పాపాలు చేయని వారికి ఈ వైతరిణి నది పాల సముద్రంలాగా కనిపిస్తూ ఆహ్లాదంగా దాటేస్తారు. 26వది ఉదక నరకం. 10 మందికి ఉపయోగపడే నీరు, గాలి లేదా ఆహారం లాంటి పదార్థాలను కలుషితం చేసిన వారికి నీరు ఐస్ లాగా గడ్డ కట్టకపోయే చల్లని సముద్రంలో పడవేస్తారు. దీనిని ఉదక నరకం అంటారు. 27వ నరకం పుతిముఖం. అబద్ధం చెప్పేవారికి, లోపల చెడు ఉద్దేశం ఉంటూ మంచిగా నటించేవారికి వీరి శరీరము, ముఖము పుల్లిపోయి జంతువులకు ఆహారంగా పడవేస్తారు. 28వ నరకం సంగాటం. కష్టపడి సంపాదించుకున్న వారి డబ్బును లాక్కోవడం, బలహీనుల భూములను, ఆస్తులను లాక్కోవడం, ఇతరుల ఆస్తులను, డబ్బును దోపిడీ చేసే వాళ్లకు వీరి శరీరాన్ని 2 కొండలతో నలిపి వేస్తూ ఉంటారు. ఎంత నొప్పి వచ్చినా, అరచినా, గీ పెట్టినా అక్కడ వినేవాళ్ళు ఎవరూ ఉండరు. దీనినే సంగాటం శిక్ష అంటారు. నరకంలో వీరి పాపాలు తీరిపోయే వరకు ఈ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. వీరి పాపాలు తీరిపోయిన తర్వాత వీరి ఆత్మలు వేరే జన్మను పొందుతాయి.
అన్నదానము, గోదానము, భగవన్ నామస్మరణ బ్రతికినప్పుడు చేసిన వారికి భగవంతుడు సహాయం చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.